గేమ్ చేంజర్. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ మూవీకి సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. చాలా మంది ఈ మూవీకి సంబంధించిన విషయాలను ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్. ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో అల్లాడించేశాడు అంటూ జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ చూపించిన పెర్ఫార్మెన్స్ చూడడానికి 2 కళ్ళు చాలవంటూ యాంటీ మెగా ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉండడం సినిమాకి ప్లస్ గా మారింది. అయితే అక్కడక్కడ డైరెక్షన్ లో లోపాలు ఉండడం, అసలు సినిమాలో కథే లేకపోవడం, కీరా అద్వానీ పాత్ర అసలు సెట్ కాకపోవడం, మ్యూజిక్ పరంగా కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోవడం ఈ సినిమాకి మిక్స్ టాక్ వచ్చేలా చేసింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కీరా అద్వానీ అలాగే అంజలికి మంచి మార్కులే పడ్డాయి. అంజలి కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని రామ్ చరణ్ ఈవెంట్లో చెప్పిన విధంగానే అంజలి కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా ఉండిపోయిందంటూ తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో అంజలి మరికొన్ని సినిమా ఆఫర్లు కూడా అందుకుని తన ఖాతాలో వేసుకుంటుందని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. కానీ నిజానికి శంకర్ అంజలి పాత్రలో ముందుగా మహానటి కీర్తి సురేష్ను అనుకున్నారట. ట్రెడిషనల్ లుక్స్ లో దసరా మూవీలో ఆమె మెరిసిన విధానం చూసి శంకర్ ఈ డెసిషన్ తీసుకున్నారట. కీర్తి సురేష్ కి కూడా ఈ ఆఫర్ ని వినిపించారట. కానీ క్యారెక్టర్ చిన్నది కావడంతో కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిందట. పైగా సెకండ్ హీరోయిన్ అనడంతో వెంటనే ఈ మూవీ ఆఫర్ ను పక్కన పెట్టేసిందట. అయితే కీర్తి సురేష్ పెద్ద తప్పు చేసిందంటున్నారు జనాలు. చిన్న క్యారెక్టర్ అయినా సరే అంజలి పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా మారిందని, కొన్నిసార్లు చిన్న క్యారెక్టర్సే మన కెరియర్ ని మలుపు తిప్పుతాయని కీర్తి సురేష్ తప్పు చేసిందని మాట్లాడుకుంటున్నారు. ఆమె రీసెంట్ గా నటించిన బేబీ జాన్ సినిమా ఎంత ఫ్లాప్ టాప్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఒకవేళ కీర్తి సురేష్ గేమ్ చేంజర్ చేసి ఉంటే మాత్రం ఆమె కెరీర్ ముందుకు తీసుకెళ్లడానికి ఈ సినిమా బాగా హెల్ప్ అయ్యి ఉండేదని కూడా అంటున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.